ఏమిట్రా ఆలోచిస్తున్నావు? నువ్వే ఆడాలి. ఓహ్ అవును కదా, నేనే ఆడాలి. అరే నీ తెల్లపావులు రా బాబు. అవును కదా, నాకు తెల్లపావులు బొత్తిగా మతే ఉంటుంది లేదురా. వెనకడికి నీలాంటి వాడు ఒకడు ఊరికి వెళుతూ పెళ్ళానికి రూపాయి ఇచ్చి పని మనిషిని ముద్దు పెట్టుకున్నాడట. ఏమ్మా వచ్చేసావా? కాలేజీ ఎప్పుడు వదిలేరమ్మా? కాలేజ్ ఏమిటి నాన్న? నేను ఎక్స్కర్షన్కి వెళ్ళి వస్తున్నాను. ఓహ్ అవును కదా, ఎక్కడికి వెళ్ళారు, ఏమేమి చూశారు? మొత్తం చూడాల్సిన శిల్పాలు దృశ్యాలు అన్ని చూసేసాం. అయితే ఇక చూడవలసింది మీ నాన్నే. ఈ వయసులో అంత దూరం వెళ్ళి ఇంకా నేను చూస్తాను రా. నేను చూడమనేది శిల్పాలు కాదురా, అమ్మాయి పెళ్లికి ముహూర్తం. మావయ్య, ఇప్పటికి 3 పెళ్లిళ్ళైనా నీకు ఇంకా ముహూర్తాల ముచ్చట తీరలేదు. 4వ పెళ్లి ఎప్పుడు మావయ్య? సంవత్సరం నేను చూస్తాను. చూస్తావు. రేపు నీకు పెళ్లి అయిన తర్వాత నీ సంగతి మీ బావ చూస్తాడు. నీ సంగతి తెలిసి మీ నాన్న వాడిని పోలీస్ ఆఫీసర్ని చేస్తున్నాడు. మావయ్య, అలా అనొద్దని ఎన్నిసార్లు చెప్పాను. మేనత కొడుకైనంత మాత్రాన పెళ్లి చేసుకోవాలా? అసలు ఇప్పుడు నా పెళ్లికేం తొందర? తొందరని కాదమ్మా, ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందం. పైగా ఆడపిల్ల పెళ్లి ఆలస్యం అయ్యే కొద్దీ అపోహలకు దారితీస్తుంది. అందుకని ఎవరో ఒకరికి ముడిపెట్టి నా బరువు దించుకోవాలని చూస్తున్నావా నాన్న? అబ్బే అదేం కాదమ్మా, చెట్టు కాయ బరువా తల్లి. నీ ఇష్టం వచ్చినప్పుడు నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుందు గాని, సరేనా? సీతమ్మా, అమ్మాయి ఎవరు తీస్తాడు? ఎప్పుడు భోజనం చేస్తుందో ఏమో పాపం. వెళ్ళమ్మా భోజనం. ఎప్పుడు రావడం? పొద్దున్నే వచ్చానా? కూర్చోండి. ఎప్పుడు విహారాలు విలాసాలైనా ఈ సంవత్సరమైనా పాస్ అవడం ఉందా? అదేమిటి నాన్న, ఏదో ఒక్క సంవత్సరం ఫెయిల్ అయ్యానని ప్రతి సంవత్సరం అవుతానా? ఆఫ్టర్ ఆల్ 1 ఇయర్. అవునరా, నీకు ఆఫ్టర్ ఆల్ 1 ఇయరే. కానీ ఒక్కొక్క ఇయర్ కోసం నేను ఎన్ని టీయర్స్ గడిచి నీకు ఫీజు కడుతున్నాను నీకేమని తెలుసా? అంత డబ్బున్న వాడివి నువ్వే అలా అంటే అలా నాన్న. ఉన్నది అని తగలేసుకుంటావా? ఏదో నిన్ను ఇంటివాణి చేసి నేను పోయిందాకా ఉన్నది ఉండనీరా. ఇంటివాడంటే జ్ఞాపకం వచ్చింది. నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి నాన్న. ఇప్పుడేం పోట్లాడుతున్నానా? ఏమిటో చెప్పు. మరేం లేదు. మరి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న. అయింది. చా ఈ రోజుల్లో ప్రేమించడం అనేది ఒక అంటు వ్యాధే కూర్చుంది. ప్రతి బాయ్కి ఒక గర్ల్ ఫ్రెండ్, ప్రతి గర్ల్ కి ఒక బాయ్ ఫ్రెండ్. రే రాజు, నాకు తెలియక అడుగుతాను, ఈ మధ్య మీ కాలేజీల్లో ప్రేమ కోర్సు అనేది కూడా పెట్టారేమిట్రా? అదేం లేదు నాన్న. ఆ అమ్మాయి చెప్పు, అదే చెప్పు. రైపళ్ళు అమ్ముకుంటుందా? ఎవరి కొంపల్లోనన్నా అంటులో ఇంకొని బతుకుతుందా? ఎవర్రా దరిద్రురాలు? అబ్బాబా కాదు నాన్న, నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి మనకంటే ధనవంతురాలు. ఆ చిట్టి తల్లి ఎవరి కడుపున పుట్టిందో? ఊరే మేడ రంగారావు గారు అమ్మాయి. రంగారావు గారు అమ్మాయా? మరి చెప్పవేరా? కూర్చో. అరే, ఇన్నాళ్లకు నా కొడుకు అనిపించావురా. మంచిలో చూసి వెళ్తాను, ముహూర్తం పెట్టించేస్తాను. మనతో వియ్యమంటే రంగారావు తప్పకుండా ఒప్పుకుంటాడు. రే రత్తాలు, వెంటనే వెళ్ళి శాస్త్రులు వారికి ఎగేస్తురా. గుడ్ మార్నింగ్. హలో. ఈ దొంగ బ్రతికి ఇంకా చాలు రాజు. మన సంగతి అందరికీ తెలిస్తే నలుగురిలో నేను నవ్వులు పాలైపోతాను. అమ్మమ్మ, అంత దూరం రానివ్వు. త్వరలో పెళ్లి చేసుకో. నేను అడిగేది అయితే ఎప్పుడు చేసుకుందాం? పెళ్లి చేసుకోమన్నాను కానీ చేసుకుందాం నేను ఎప్పుడు? రాజు, నాతో వేళ కొలవద్దు. కొలవా? ఆ స్టేజీ ఎప్పుడో దాటిపోయింది. అంత మాట అనుకు రాజు. నీలాగా కళ్ళ నీళ్లు పెట్టుకునే ప్రతి ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే శ్రీకృష్ణులాగా నాకు కూడా 16,000 మంది భార్యలు ఉండేవాళ్ళు. నమ్మించి నాకు ద్రోహం చేస్తావా? అయితే నువ్వు పెళ్లి చేసుకోవా? చేసుకోనని ఎవరన్నారు? చేసుకుంటాను, కానీ నిన్ను కాదు, విమలని పెళ్లి చేసుకోబోతున్నాను. విమలా, నా మాట విను విమలా. నేను చెప్పేది కొంచెం విను విమలా. విన్నది చాలు, ఇక నేనేమి విందర్చుకోలేదు. విమలా, రాజు, నీ వల్ల అంతా నాశనం ఏంటి? నీ మొహం నా చూపించుకో. రాజు, చూడండి బావగారు, మీకెంత ఆస్తుందో నాకు తెలుసు, నాకున్న ఆస్తి మీకు తెలుసు. రేపు మన ఇద్దరిలో ఎవరు గుట్టుక్కుమన్నా ఆస్తి అంతా మన పిల్లలకే చెందుతుంది.
ఏమండి భాస్కర్రావు గారు, వెధవ కట్నాలతోనే కలకాలం బతుకుతావా ఏమిటి? మీ ఉదార హృదయం నాకు తెలియదండి. ఉదార హృదయం ఉన్నవాడిని కాబట్టే వేలిస్తామని వచ్చినా వద్దని ఈ సంబంధం కోసం వచ్చాను. బావగారు మీరు ఊ అనండి, రేపీపాటి ముహూర్తం పెట్టించి కొట్టి కోలాహలంగా పెళ్లి జరిపించేద్దాం. నీలాంటి పెద్ద మనిషి వచ్చి నా బిడ్డను కోడలుగా చేసుకుంటానని అడిగితే నేను ఎలా కాదంటాను చెప్పుకోవచ్చు. ఈ సంబంధం నాకు ఇష్టమే. పిల్లాడు చిలకా ఘోరం కల్లా ఉంటారు. కానీ మాట వరుసకైనా అమ్మాయి ఇష్టం ఏమిటో తెలుసుకోవాలిగా. ఓ అదే మీ సందేహం. మీ అమ్మాయి ఇష్టపడదన్న ప్రశ్నే లేదు. చూడండి, మావాడు మీ అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకున్నారట. మీరు ఒప్పుకుంటే అమ్మాయికి ఏమాత్రం అభ్యంతరం లేదని మావాడు చెప్పాడు. చెప్పండి, లేకపోతే తన భావం చేసుకోవడానికి ఎప్పుడో ఒప్పుకునేది. రంగారావు, ఇంకా ఆలోచన ఎందుకు? తాంబూలం పుచ్చుకోండి. ఇంకా పుచ్చుకొట్టి ఏం చేస్తారయ్యా సత్తాలు? బావగారు పుచ్చుకోండి. సరే కానివ్వండి. వచ్చావమ్మా, నీకు నిండా నూరేళ్ళ ఆయుసు. మన భూషణం గారి అబ్బాయి. అర్థమైంది. ఒకసారి ఇలా వస్తారా? ఒక్క నిమిషం. వెళ్ళండి బావారు. ఏమండి భాస్కర్రావు గారు, మనలో మాట, ఈ రంగారావు మేనలుడు ఏం చేస్తున్నట్టు? వాడికేమండి, బంగారపు తునక. పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నాడు. రేపో మాపో పెద్ద ఆఫీసర్ కూడా అవుతాడు. నాన్న, మీరెన్నైనా చెప్పండి, ఈ పెళ్లి నేను చేసుకోను. అదేంటమ్మా, ఆ అబ్బాయి అంటే నీకు ఇష్టమని చెప్పారే? లేదు నాన్న, అతను మంచివాడు కాదు. ఆడపిల్లల్ని నమ్మించి మోసం చేసే దుర్మార్గుడు. అతను మరో అమ్మాయితో గురుకుతుండగా నేను కళ్ళారా చూశాను నాన్న. అవును, ఇప్పుడు చెప్పండి, నిప్పని తెలిసి చేత పట్టుకుంటావా, విషమని తెలిసి తాగుతావా? ఇప్పుడే భూషణానికి మాట ఇచ్చానమ్మా. నాన్న, మాట కన్నా మనిషి జీవితం విలువైనది. మీరిచ్చిన మాట కోసం ఇన్నేళ్లు పెంచిన బిడ్డను బలి చేసుకోవడానికి సిద్ధమైతే నేను సిద్ధమే. అలాగే కానివ్వండి. అమ్మా, ఉన్న ఒక్కగానొక్క బిడ్డను మనసు లేని మనిషికి బలి చేసేటంత మూర్ఖుణ్ణి కానమ్మా. నీకు ఇష్టం లేని పెళ్లి ఎప్పుడు చెయ్యనమ్మా, చెయ్యను. ఈ సంబంధం మాకు అక్కర్లేదని భూషణంతో ఖచ్చితంగా చెప్పేస్తాను. వస్తానమ్మా. రండి బావ రండి. ఏమిటో తండ్రి కూతురు చాలాసేపు మాట్లాడుకున్నారే? అవును భూషణం, గబగబా తేల్చడానికి ఇదే మామూలు విషయం కాదు, పెళ్లి విషయం. ఈ నిర్ణయం మీద పసివాళ్ల 100 ఏళ్ల జీవితాలు ఆధారపడి ఉంటాయి. మళ్ళీ మొదటికి వచ్చావేమిటయ్యా? అసలు ఏం జరిగిందో చెప్పు. ఈ పెళ్లి జరగదు. ఏ? ఎందుకని? మా విమలకి ఇష్టం లేదు. కారణం? కారణాలు చెప్పి కలహాలు పెంచుకోవడం ఎందుకులే. దయచేసి మీ అబ్బాయికి వేరే సంబంధం చూసుకో. అదృష్టం అందలం ఎక్కిస్తానంటే బుద్ధి బురదలోకి లాక్కెళ్ళిందట. ఇంటికొచ్చిన సంపదను చేతులారా పాడు చేసుకుంటున్నాం. కత్తి బంగారపుదని మెడగోసుకుంటావా? ఈ మాటలన్నీ అనవసరం. అమ్మాయికి ఇష్టం లేదని చెప్పేశాగా. పుచ్చుకున్న తాంబూలం మొహాన కొట్టి పొమ్మంటే నోరు మూసుకొని పోతాననుకున్నావా? రంగారావు, నువ్వు నీ కూతురు బాగా ఆలోచించుకొని మరీ చెప్పండి. ఇది నాగభూషణంతో వ్యవహారం. ఏం భయపెడుతున్నావా? బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాం. చదువు సంస్కారం ఉన్న నా కూతురు తన భర్తను ఎన్నుకోవడంలో ఎన్నడూ పొరపాటు పడదన్న విశ్వాసం నాకుంది. అంటే విశ్వాసం లేనిది నా మీద నా కొడుకు మీదేనన్నమాట. సాటి పెద్ద మనిషివని స్నేహితుడివని విజయానికి వస్తే ఇలా అవమానించి పంపుతావా? ఇదిగో రంగారావు, నువ్వు తల్ల కిందులు తపస్సు చేసినా ఇలాంటి సంబంధం నీకు దొరకదు. నన్ను కాదని నీ కూతురు పెళ్లి ఎలా చేస్తావో, అసలు ఎవరు చేసుకుంటాడో నేను చూస్తాను. నేను ఈ టౌన్కి చైర్మన్. నేనే తలుచుకుంటే మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తగ్గిస్తాను. జాగ్రత్త. ఇంకా చూస్తారా? అవన్నీ తీసుకురా. రంగారావు, భూషణం అసలే మొండివాడు. అతనితో విరోధం కంటే వియ్యమే. భాస్కరం, అతని మొండితనానికి భయపడి నా బిడ్డ జీవితాన్ని బలి చేయమంటావా? అలా ఎన్నటికీ జరగదు. జీవితం ఒక చదరంగం. అడుగున్నాను. ఆట్లాడతాడా? నాతో ఆట్లాడతాడా? వాడంతూ తెలుస్తాను. ఏమైందా? ఇంకా ఏం కావాలి? తండ్రి కూతురు ఇద్దరు కలిసి మన సంబంధం వద్దుపోమన్నారు. ఇంత అవమానం జరుగుతుంది అనుకోలేదు. కానీ నేను అనుకున్నాను, విమల ఈ పెళ్లికి ఒప్పుకోదని నాకు తెలుసు. ఏమిటి? నీకు తెలిసే నన్ను పంపించావా? అది కాదు నాన్న, ఈ రోజు మధ్యాహ్నం లైబ్రరీలో నేను ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే విమల చూసి కోపంగా వెళ్ళిపోయింది. అప్పుడే అనుకున్నాను ఈ పెళ్లికి ఆమె ఒప్పుకోదని. అఘోరించలేకపోయావు. ఒరే రాజు, ఈ 3 ముళ్ళు పడ్డదాకా కాస్త వెధవ చేష్టలు కట్టిపెట్టకూడదు. ఏదో పొరపాడైపోయింది నాన్న. పొరపాటు అది జరగకుండానే ఉండాలిరా. జరిగిన తర్వాత ఏమనుకుంటే ఏం లాభం? ఏమైనా సరే
నన్ను అవమానించినందుకు ఆ రంగారావు సర్వనాశనం కావాలి, విమల వీధుల పాలు కావాలి. వాళ్ళకి ఆ శిక్ష చాలదు నాన్న. నా మనస్సు పడే ఆవేదన నీకే తెలుసు. నాకు దక్కని విమల ఎలా సుఖపడుతుందో చూస్తాను. విమల